హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి పుస్తకం 35వ భాగాన్ని వినేద్దాం. సుమిత్ర గారు వాళ్ళు చందు వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి నవ్వుతూ కనిపించాల్సిన చందు ఏడుస్తూ అందరి మీద కోపంగా అరుస్తూ, ఆ రోజు ఏం జరిగింది, అసలు ఏమైంది, నాకెందుకు ఎవరు ఏం చెప్పట్లేదు, కానీ ఒకటి మాత్రం తెలుసు, నా పెళ్ళికి రావటం వల్లనే తారాకి ఏదో బాధ కలిగింది, చెప్పండి అని కేతనాని లక్ష్మి గారిని అడుగుతూ ఉంటే, చందు అయిపోయింది, ఏదో అయిపోయింది, తెలుసుకొని ఏం చేస్తావు అంది కేతన. నాకు తెలీదు, చెప్పండి, నాకంతా తెలిస్తే కానీ నేను ఎక్కడికి వెళ్ళను అని తన గదిలోకి వెళ్ళిపోతుంది చందు. కరుణ కేతన మేం చూసుకుంటాం అని చందు దగ్గరికి వెళ్తారు. కేతనక్క, చందుకి ఏమైంది, ఆ రోజు పెళ్లిలో ఉంది కదా, తనకేం తెలియదు కదా, ఇప్పుడు ఏంటిలా అంది కరుణ. నిన్న రాత్రికి వాళ్ళ హనీమూన్ ట్రిప్ కంప్లీట్ చేసుకుని వచ్చారు. మార్నింగ్ అందరికీ గిఫ్ట్లు ఇస్తూ తారా కోసం తెచ్చినవి చూపించగానే అమ్మకు అన్నీ గుర్తుకొచ్చి ఎమోషనల్ అయి వంటగదిలోకి వెళ్ళింది. నేను కూడా వెనకే వెళ్ళాను. పెళ్ళికి రాకుండా ఉన్నా బాగుండేది, తార అన్ని మాటలు పడకుండా ఉండేది, అనవసరంగా తన మనసు బాధపడింది. గగన్ తారాలు మాట్లాడుకోకుండా ఎన్నాళ్ళు ఇలా బాధపడతారు అని కన్నీళ్లు పెట్టుకోవడంతో మా వెనకే వచ్చిన చందు మేం మాట్లాడుకున్నది విన్నది. నాకు విష్ణు అంటే ఎంత అభిమానమో దానికి గగన్ అలాగా, తారా అన్నా కూడా దానికి చాలా ఇష్టం. అలాంటిది తన పెళ్ళికి రావటం వల్ల ఏదో జరిగి తారా గగన్లు బాధపడుతున్నారని తెలిసి ఏడ్చి మాపై అరిచి ఇలా వచ్చేసింది అని కేతన కరుణతో చందు దగ్గరికి వెళ్తుంది. చందు, చెప్పేది వినరా, అంతా వదిలే రా, క్రింద అందరూ ఉన్నారు అంది కేతన. కరుణక్క, నువ్వైనా చెప్పు, చెప్పకపోతే నా మీద ఒట్టు అంతే అంది చందు. సరే, అసలు ఏమైందంటే అంటూ కరుణ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఆ రోజు ఏం జరిగిందో మనం కూడా తెలుసుకుందాం రండి. ఏహే ఆపండి, ఇక నవ్వింది చాలు, నాకేం తెలుసు తనకి పెళ్ళైపోయిందని అంటుంది రోహిణి. మొత్తానికి నీ తల పొగరు తగ్గి బుర్ర తిరిగింది కదా అంది కేతన. కేతన మాటలకి రోహిణి వెర్రి నవ్వు నవ్వి, నీ పని చెప్తా అని అనుకుంటూ రోహిణి వెళ్ళి తాటికల్లు తెచ్చి మజ్జిగలో కలిపి లస్సీ అని తయారు చేసి కేతనకిచ్చి తనను సరదాగా ఏడిపిద్దామనుకుని తన కోసం వెతుకుతూ లోపలికి వెళ్తుంది. అంతలో పసుపు ఫంక్షన్ మొదలవుతుండగా గగన్ తారాలు కూడా అక్కడికి వస్తారు. గగన్ ఏదో గుర్తొచ్చినట్లుగా గదిలోకి వెళ్ళి తారా కోసం కొన్న రింగ్ని తీసి చూసి నవ్వుతూ దాన్ని బాక్స్లో పెట్టి ఫోన్లో తారా ఫోటోని కిస్ చేసి బాక్స్ పట్టుకొని బయటకు వస్తాడు. అక్కడికి వచ్చాక గగన్ కూడా చందు హర్షితులకి పసుపు రాయండి అని సుమిత్ర గారు అనడంతో గగన్ తన చేతిలో బాక్స్ ఫోన్ని రాజేశ్వరి గారికిచ్చి తారతో పాటుగా వెళ్తాడు. రాజేశ్వరి గారు పక్కకు వెళ్తూ ఫోన్ని బాక్స్ని విజయ గారికి ఇస్తారు. విజయ గారు గగన్ ఫోన్ వాల్పేపర్గా తారా ఫోటోను చూసి కోపంతో బాక్స్లో రింగ్ని చూసి, బహుశా ఈ ఉంగరం కూడా తారాకే అయి ఉంటుంది, ఎందుకంటే చందు కోసం ముందే నగలు తయారు చేసి ఇచ్చారు, గగన్ వాళ్ళ కోసం హనీమూన్ ట్రిప్కి టికెట్స్ కూడా బుక్ చేసి ఇచ్చాడు అని అనుకుని ఏదో ఆలోచించుకొని నవ్వుకొని చరణ్ దగ్గరికి వెళ్ళి, నాన్న చరణ్, సన్నా ఇష్టపడ్డాక నాకేం అభ్యంతరం ఉంటుంది, మీ ఇద్దరి పెళ్ళి నాకు సమ్మతమే, కొన్ని రోజుల్లో ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం అని. అవును, నీకు రింగ్ తీసుకోవాలంటే సైజు తెలియాలి కదా, ఈ రింగ్ పెట్టుకుని ఒకసారి చూడు అని గగన్ తారా కోసం కొన్న రింగ్ బలవంతంగా పెట్టి సనాని పిలిచి ఆ రింగ్ చూపించి బాగుందా అని అడిగి ఒక ఫోటో తీస్తారు. అంతలో సనా ఏదో అడగబోతుంటే నిన్ను కేతన పిలుస్తుంది వెళ్ళు అని పంపించి రింగ్ తీసుకుని కామ్గా వచ్చి రాజేశ్వరి గారికి ఇచ్చేస్తారు. రాత్రికి గగన్ తారాకి ఫోన్ చేస్తాడు. హలో అంది తారా. హలో తారా అన్నాడు గగన్. గగన్ గారు, మీరెక్కడున్నారు, ఎక్కడో ఉన్నట్లుగా ఫోన్ చేశారేంటి అంది. తారా, నువ్వేం మాట్లాడకుండా విడిదింటి నుంచి బయటకు వచ్చి తిన్నగా నడుచుకుంటూ వచ్చి పొలాల దగ్గరికి రా అన్నాడు. కానీ గగన్ గారు, ఇక్కడ రిసెప్షన్ స్టార్ట్ అయింది, ఇప్పుడు బయటికి. తారా ప్లీజ్, నా కోసం ఇంకేం అడగకుండా రా ప్లీజ్ అన్నాడు గగన్. గగన్ అంత ప్రేమగా అడిగేసరికి తారా సరే అని ఎవరికైనా చెప్తే ఇప్పుడు బయటికి ఇంటికి అని ఆట పట్టిస్తారేమో అనుకుని ఎవరికీ చెప్పకుండా మెల్లగా చీకట్లో నడుచుకుంటూ పొలాల దగ్గరికి వెళ్ళి పక్కనే ఉన్న కళ్ళ నుండి నిలబడి గగన్ ఎక్కడా అని చూస్తూ ఉంటుంది. అసలే ఒంటరిగా ఉంది, అందులోని చుట్టూ చీకటి, ఊరికి చివరిలో పొలం దగ్గర కాబట్టి దూరంగా నక్కల అరుపులు వినిపిస్తుంటే భయంగానే గగన్ ఎక్కడని వెతుకుతూ కనీసం స్కూటీ కూడా కనిపించకపోవడంతో ఇంకా రాలేదేమో అని అనుకుంటూ గగన్కి ఫోన్ చేద్దామనుకునే రేపు వెనక నుంచి భుజం మీద ఒక చేయి పడగానే అసలే చీకటి, ఊరికి చివర కాబట్టి ఏదైనా దెయ్యమేమో అనుకుని గగన్ గారు అని అట్టరుస్తుంది. గగన్ వెనక నుండి తారా నోరు చేతితో మూస్తూ, బంగారం నేనే, కంగారు పడకు అని అనగానే తార వెనక్కి తిరిగి గగన్ని గట్టిగా హాక్ చేసుకుంటుంది.
తారా ఇట్స్ ఓకే రిలాక్స్ అని వీపు నిమురుతూ తారాని హక్ చేసుకుంటాడు. చల్లగా గాలి వీస్తుండడంతో ఒకరిని ఒకరు అలా హక్ చేసుకుని చాలాసేపు ఉండిపోతారు. ముందుగా గగన్ వాళ్ళు అక్కడికి ఎందుకు వచ్చారో గుర్తుకొచ్చి తారాని మెల్లగా వదిలి, తారా నన్ను చూడు అని తన కళ్ళలోకి చూస్తూ ఇంకా భయంగా ఉందా అని అడిగితే గగన్ కళ్ళలోకి చూస్తూ గగన్ చేయి పట్టుకొని లేదు అన్నట్లుగా తలూపుతుంది. గగన్ నవ్వుతూ రా అని అంటూ ముందుకు తీసుకెళ్ళి ఒక స్కై లాంతర్ను తారను పట్టుకోమని చెప్పి వెలిగించి తార వెనక నిలబడి హ్యాపీ 1 month యానివర్సరీ అని తార చెవులో ప్రేమగా చెప్పగానే తార హ్యాపీగా అలాగే ఆశ్చర్యంగా కొంచెం వెనక్కి తిరిగి గగన్ని చూస్తే గగన్ తారా భుజంపై తలపెట్టి మెడపై చిన్నగా కిస్ చేయగానే తార సిగ్గుపడుతూ ముందుకు తిరిగి గగన్తో ఆ స్కై లాంతర్ని విడిచిపెట్టేస్తుంది నవ్వుతూ. తారను తన వైపుకు తిప్పుకొని తన చెంపపై చెయ్యి వేసి తన కళ్ళలోకి చూస్తూ ఇంకొక చేతితో తారా చేతిని తీసుకుని కిస్ చేయగానే తారాకి అదంతా కొత్తగా చెప్పాలంటే చాలా సంతోషంగా అనిపించి కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు వస్తూ ఉంటే గగన్ నవ్వుతూ వాటిని తుడుచుతాడు. తారా మన మ్యారేజ్ ఏ పరిస్థితిలో అయిందో నీకు తెలుసు. అలాగే ఈ 1 monthలో కూడా 20 days నీకు దూరంగానే ఉన్నాను. కానీ నీతో ఉన్న కొంత సమయంలోనే నాకెన్నో హ్యాపీ మెమరీస్ ఉన్నాయి. వాటన్నిటికీ థ్యాంక్ యూ అంటూ ప్రేమగా తారా నుదిరిపై కిస్ చేయగానే తారా గగన్ల మాటల్లో తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేక నవ్వుతూ సంతోషంగా గగన్ని హక్ చేసుకుంటుంది. గగన్ తారాని పక్కనే ఉన్న వాటర్ మోటార్పై తీసుకెళ్తుంటే అక్కడున్న బాక్స్ ఏంటో అర్థం కాక గగన్ వైపే చూస్తుంది తారా. గగన్ మాత్రం నవ్వుతూ అక్కడికి తీసుకెళ్ళి అక్కడున్న హార్ట్ సింబల్ ఉన్న క్యాండిల్ వెలిగించి బాక్స్ ఓపెన్ చేస్తే అందులో కేక్ ఉండడంతో తారా ఓ కేక్ అనుకుని కేక్ వైపు చూస్తూ ఉండగా సడన్గా క్యాండిల్ నుంచి తారా అని గగన్ వాయిస్తో రిపీటెడ్గా మాటలు వినిపిస్తుంటే గగన్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అది సంస్కృతం, అది అంటే ఏంటో నువ్వే కనుక్కోవాలి అని నవ్వుతూ తారాతో కేక్ కట్ చేసి తనకి తినిపించి తనకు కూడా తారా పెడితే తిని తనను చూస్తూ ఉంటాడు. తను తెచ్చిన రింగ్ని తారాకి పెట్టి మళ్ళీ తన చేతిని కిస్ చేస్తాడు. తార హ్యాపీగా ఫీల్ అయ్యి హక్ చేసుకుని గగన్ గారు అదే మీరు చెప్పిన మాటలు ఏంటో మీరే చెప్పండి అని ముద్దుగా అడగడంతో గగన్ తారాని ఇంకా దగ్గరగా హక్ చేసుకుని అందరూ కామన్గా ఇంగ్లీష్లో ఐ లవ్ యూ అన్న పదాలతోనే ఫీలింగ్స్ను ఎక్స్ప్రెస్ చేయాలని రూల్ ఏం లేదు కదా, అందుకే నేను సంస్కృతంలో చెప్పాను అని అనగానే తారాకి అర్థమై హ్యాపీగా గగన్ హార్ట్ పై కిస్ చేస్తుంది. తారా కిస్కి గగన్ ఆనందంగా అలా హక్ చేసుకుంటూనే ఎప్పుడు నేనే చెప్పాలా, నువ్వేం చెప్పవా అని అడిగేసరికి తారా నవ్వుతూ సిగ్గుపడుతూ గగన్ని చూస్తూ మన అడుగులో అడుగుని కలిపే పాదాలు, మనం నడిస్తే చెయ్యిని పట్టుకుని నడిచే చేతులు, మనల్ని ఎల్లప్పుడూ తలుచుకునే ఓ మనసు, మన కోసమే బ్రతికే ఓ ప్రాణం, మన కోసం ప్రతి క్షణం వేచి చూసే ఒక జీవితం దొరకడం నిజంగా అదృష్టం, ప్రేమించడం కన్నా ఇంకొకరి ప్రేమను పొందడం ఓ గొప్ప వరం, నాకు ఆ అదృష్టం వరం మీ రూపంలో ఇచ్చారు నా దుర్గమ్మ అని అంటూ కళ్ళ నిండా నీళ్లతో ప్రేమగా అతన్ని చూస్తున్న తారను చూసి గగన్ ప్రేమగా తన బుగ్గపై కిస్ చేసి దగ్గరకు తీసుకుని కాసేపు అయ్యాక వచ్చి చాలాసేపు అయిందని ఇద్దరు ఇంటికి బయలుదేరుతారు. రిసెప్షన్లో వీళ్ళు కూడా వెళ్ళి అందరితో ఫొటోస్ తీసుకుంటూ ఉంటే సనా తన కెమెరాతో వీడియో ఫొటోస్ తీస్తూ ఉంటే అందరూ సరదాగా ఎంజాయ్ చేసి పెళ్లి తెల్లవారుజామున అవడంతో ఒక్కొక్కరు ఒక్కో దగ్గరికి నిద్రపోతారు. గగన్ తారతో మాట్లాడుతూ వరండాలోని సోఫాలో ఇద్దరు అలా నిద్రపోతారు. అత్తయ్య, తార ఎక్కడైనా కనిపించిందా అని అడిగింది కరుణ. లేదమ్మా, నాకు రిసెప్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కనిపించలేదు. నేను ఈ హడావిడిలో పడి తనతో మాట్లాడలేదు కూడా అంది రాజేశ్వరి. చాలాసేపటి నుంచి వెతుకుతున్నాను, అసలు ఎక్కడా కనిపించలేదు. భోజనం కూడా చేయలేదనుకుంటా, విడిదింట్లో కూడా లేదు అంది కరుణ. అమ్మా కరుణ, కంగారు పడకు, విడిదింట్లో ఖాళీ లేదు కదా, మండపం దగ్గర ఉందేమో. గగన్ కూడా కనిపించడం లేదు, ఇద్దరు కలిసే ఉంటారుగా, రండి వెళ్ళి చూసొద్దాం అంది సుమిత్ర. కేతు వదినా అన్నాడు గగన్. హా గగన్. వదినా, నువ్వు బాగానే ఉన్నావా అన్నాడు గగన్. హా బాగానే ఉన్నాను, కానీ కాస్త తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. లస్సీ తాగాను, అప్పటి నుంచి ఏదోలా ఉంది. అవును, ఏదో చెప్దామని పిలిచినట్టున్నావు, ఏంటి అంది కేతన. వదిన, నేను వెంటనే వెళ్ళాలి. అమ్మ నాని వాళ్ళకి నువ్వు చెప్పు, నేను విడిదింటికి వెళ్ళి చెప్దామంటే చందు ఉంటుంది. తనకి తెలిసిందనుకో, పెళ్ళికి ఉండకుండా నేను వెళ్తున్నానని తను ఇంకా నన్ను వెళ్ళనివ్వదు. ఫోన్ చేయడానికి అందరూ నిద్రపోయి ఉంటారు. రోజంతా ఏదో వర్క్ చేసి అందరూ అలసిపోయి ఉంటారు.
వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు? అందుకే నువ్వే వాళ్ళందరికీ మార్నింగ్ చెప్పు. హా, తారా అక్కడ సోఫాలో నిద్రపోతుంది చూసుకో అని చెప్పి గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కేతనాకి గగన్ వెళ్ళాక కళ్ళు తిరిగినట్లు అనిపించి అక్కడే ఒక చైర్లో నిద్రపోతుంది. ఎప్పుడెప్పుడు తన ప్లాన్ అమలు చేసి తనకు అడ్డుగా ఉన్న చరణ్ తారాలని సనా గగన్లకి దూరం చేసి తర్వాత గగన్ సనాల పెళ్లి చేసి తను ఎందుకు ఇండియా వచ్చిందో ఆ పని పూర్తయ్యేలా చేసుకోవడానికి ఎదురు చూస్తున్న విజయ ముందుగా అనుకున్న ప్లాన్ కాస్త రివర్స్ అయినా ఒక దెబ్బకు రెండు పెట్టాలన్నట్లు తారా చరణ్ని ఇద్దరిని గగన్ ఇంటికి దూరం చేయడానికి తన పనిని సులువు చేస్తున్నట్లుగా గగన్ బయటికి వెళ్ళిపోవటం, రోహిణి కేతనాకి ఇచ్చిన లస్సీని చరణ్ అనుకోకుండా తాగడంతో తల తిరిగినట్లు అనిపించి విడిదింట్లో ఒక గదిలో నిద్రపోతుంటే ఆ గదికి బయట గడియ పెట్టడం వలన చరణ్ కూడా తను చేయబోయే ఘనకార్యానికి అడ్డురాడు అని ఒక నిర్ణయానికి వచ్చి అంతా తనకు అనువుగా ఉందని అనుకుని గగన్ వెళ్ళటం చూసిన విజయ అప్పుడే మండపం దగ్గరికి వచ్చిన కరుణ వాళ్ళ దగ్గరికి వస్తుంది. తారా తారా అంది కరుణ. అయ్యో నిద్ర లేపకమ్మా నీ చెల్లిని, అసలే తిరిగి తిరిగి అలసిపోయింది అంది విజయ. వదిన గారు ఏమంటున్నారు మీరు అంది సుమిత్ర. ఉన్నదే అంటున్నాను వదిన, పోయి పల్లెటూరు నుంచి తెచ్చుకున్న ఈ పిల్ల పరువు తక్కువ పనులు చేసి అలసిపోయి నిద్రపోతుంది. చూడండి అందరూ విడిదింట్లో నిద్రపోతుంటే తను మాత్రం ఇక్కడే ఉంది, ఏం ఘనకార్యాలు వెలగబడదామను అంది విజయ. విజయ మాటలకి మెలకు వచ్చి ఎంత బాధనైనా తట్టుకునే తార తన క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడేసరికి ఆపండి అని సోఫా నుంచి నిలబడి కోపంగా చేయి చూపించేసరికి ఎప్పుడూ మెతగా కనిపించే తార ఇప్పుడు అలా కళ్ళల్లో కోపంతో గట్టిగా అరిచేసరికి విజయ కాస్త తడబడి వెనుకడుగు వేసి నిలబడుతుంది. వదిన మీరేం మాట్లాడుతున్నారో ఎవరి గురించి మాట్లాడుతున్నారో తెలుస్తుందా? అసలు స్రోలో ఉండే మాట్లాడుతున్నారా అని సుమిత్ర గారు కూడా కాస్త కోపంగా గంభీరంగా అడిగేసరికి విజయ లేని ధైర్యం తెచ్చుకొని వదిన ఏం మాట్లాడుతున్నానో తెలుసు, మీరు ఇష్టపడి మరీ మీ చిన్న మనవడి కోసం ఏరికోరి తెచ్చుకున్న చిన్న కోడల గురించే. ఇంట్లో ఉండి మీరు కళ్ళు మూసుకుని ఉన్నారేమో కానీ నేను నా కూతురు మాత్రం కాదు. ఏం రాజేశ్వరి చెప్పు మీ అత్తయ్యకి. అప్పుడే అక్కడికి వచ్చిన సనా అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక ఏమైంది అందరూ ఇక్కడున్నారేంటి అని అడుగుతుంది. ఏమవుతుంది, అందరూ నేను చెప్పిన మాటలు వినకపోతే ఏదైనా అవుతుంది అంటూ గగన్ జీవితం ఇటు నీ జీవితం నాశనం అయిపోతుంది అంది విజయ. గ్రాని అసలు నువ్వేం చెప్తున్నావు అంది సనా. నిజం చెప్తున్నాను అంది విజయ. ఇంకా ఆపండి, అసలు మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? ఊరుకుంటుంటే చాలా ఎక్కువ చేస్తున్నారు. ఇందాక నా చెల్లిని ఏవేవో నోటుకొచ్చినట్లు మాట్లాడారు, ఇప్పుడేమో ఏమీ అర్థం కాకుండా మాట్లాడుతున్నారు. మా కంటికి కనిపించకుండా మీ కంటికి మాత్రమే కనిపించేలా ఏం చేసింది నా చెల్లి? ఏదో తప్పు చేసినట్లుగా మాట్లాడుతున్నారు అంది కరుణ కోపంగా. అవును, నిజంగానే మీ చెల్లి చాలా పెద్ద తప్పు చేసింది అంది విజయ. గ్రాని నువ్వేం చెప్పాలనుకుంటున్నావు సరిగా చెప్పు అంది సనా. చెప్పాల్సింది నేను కాదు నువ్వు అంది విజయ. అబ్బా గ్రాని ఇరిటేట్ చేయకుండా ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు అంది సనా. నువ్వే ఆ చరణ్ని అడుగు, వాడు ప్రేమించింది నిన్న లేక ఈ తారను అడిగి కరెక్ట్గా తెలుసుకో. అప్పుడు నీకు వాడితో పెళ్లి చేయాలా లేక నా కూతురు ఈ తారని ఇంట్లో నుండి మెడపెట్టుకొని బయటకు గెంటేయాలో చెప్తాను అంది విజయ. అసలు మీరేం మాట్లాడుతున్నారు? బుద్ధుండే మాట్లాడుతున్నారా? చరణ్ తారని ఛీ, మీకు వయసు పెరిగిందే కానీ బుద్ధి లేకుండా పోయింది అంది కరుణ అంది కోపంగా విజయ. గ్రాని నువ్వు తారా చరణ్ల గురించి అలా ఎలా మాట్లాడుతున్నావు? తారాని మనమిద్దరం గగన్ లేనప్పుడు ఎన్ని రకాలుగా బాధ పెట్టినా ఏ రోజైనా మనపైన ద్వేషం పెంచుకోలేదు. పైగా ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల్లో మనం చేసిందంతా రికార్డ్ అయ్యి గగన్కి నిజం తెలిసి మనని ఇంట్లో నుంచి గగన్ పంపించేద్దాం అనుకున్నప్పుడు తారానే గగన్కి నచ్చజెప్పి ఆపింది. ఇంకా నా గురించి ఆలోచించి చరణ్ ప్రేమని నాకు అర్థమయ్యేటట్లు చెప్పి నన్ను చరణ్కి దగ్గర చేసింది. డాడ్ గ్యాబ్లింగ్లో మొత్తం ఆస్తిని కోల్పోయి అప్పులు తీర్చకపోతే అరెస్ట్ అవుతారని తెలిసి అప్పటి వరకు మనకెక్కువ ఆస్తి ఉందని గగన్ని పెళ్లి చేసుకోమని అత్తడిగితే కాదని మన పరిస్థితి మారిపోయాక గగన్ని పెళ్లి చేసుకుంటే మన అప్పులన్నిటినీ అత్త చేత క్లియర్ చేద్దామని ప్లాన్ చేసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి తారని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేశావు. గగన్ లేనప్పుడు తార ప్రాణాల మీదకి వచ్చేలా తన స్విమ్మింగ్ పూల్లో తోసేసావు. వంటగదిలో చీరకి మంట పెట్టావు. స్టోర్ రూమ్లో వెంటిలేటర్ క్లోజ్ చేసి బందీ చేసేసావు. ఇన్ని చేసినా తను ఎప్పుడు ఏమీ తిరిగి అనలేదు. అలాంటిది తన గురించి అలా ఎలా ఆలోచిస్తున్నావు అంది సనా. అదే నీ వెర్రితనమే. నీకు దగ్గరవుతున్నట్లుగా వాడు నీకు దగ్గర చేస్తున్నట్లు తార బాగానే నటించారు. నిజానికి దగ్గరైంది మీ ఇద్దరు కాదు వాళ్ళిద్దరు అంది విజయ. చూడండి వదిన గారు, ఇప్పటికే చాలా ఎక్కువైంది, చాలా మాట్లాడారు. అసలు ఏ ఆధారం మీద మీరు ఇలా మా ఇంటి గౌరవం మా ఇంటి మహాలక్ష్మిపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు? అమ్మా రాజేశ్వరి నువ్వేం మాట్లాడడం లేదేంటి అంది సుమిత్ర. అత్తయ్య
నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అమ్మ చాలా రోజుల ముందు నుంచి ఇలానే అంటుంది అని తార చరణ్ దగ్గరగా కనిపించిన సన్నివేశాల గురించి చెప్పి, కానీ దాని అర్థం నాకు మన తారాపై అనుమానం ఉందని కాదు. నాకు నా కొడుకు ప్రేమపై పూర్తి నమ్మకం ఉంది. అమ్మా, ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో డొంక తిరుగులు లేకుండా డైరెక్ట్గా చెప్పు అంది రాజేశ్వరి. అప్పటి వరకు తన మీద అన్ని నిందలు వేసి రాజేశ్వరి గారు చెప్పిన మాటలు విన్నాక అన్నీ విజయే ప్లాన్ చేసిందని, తను చరణ్ సనా గురించి వంటింట్లో మాట్లాడుతూ సనాకి ఇష్టమైన ఫుడ్ని చరణ్కి నేర్పించడం, సనా కోసం చరణ్తో షాపింగ్కి వెళ్ళటాన్ని ఇలా నెగిటివ్గా మార్చారని అర్థమై కోపంగా ఆవిడ ఇంకేం చెప్పాలనుకుంటుందో పూర్తిగా విని చివరిగా ఆవిడతో మాట్లాడదామని మౌనంగా నిలబడుతుంది తార. చూసావా సనా, ఈ మహాతల్లి చేతుకున్న ఉంగరాన్ని గుర్తుపట్టావా? దీన్ని అని తార చేతిని పట్టుకుంటుంది విజయ. ఇది సాయంత్రం చరణ్ చేతికి చూసానే, కానీ ఈ ఉంగరం తార దగ్గర అంది సనా. నేను అదే చెప్తున్నాను. వాడి ఉంగరం దీని దగ్గర, అది కూడా వజ్రపు ఉంగరం, అది కూడా ఈ వేలికి. నిశ్చితార్థం జరిగినప్పుడు నీ వేలికి తొడగాల్సినది దీనికి పెట్టాడంటే ఇంకేం అర్థం కావాలి? మీరు కూడా చూడండి అని చరణ్ చేతికి రింగ్ ఉన్నప్పుడు ఫోటోని అందరికీ చూపిస్తుంది. అడగండి ఈ ఉంగరం ఎక్కడిదో అని. చెప్పండి వదిన, మీరిచ్చారా? చెప్పమ్మా, ఇంతవరకు నా చెల్లి అన్నావు కదా, నువ్విచ్చావా? నువ్వు పుట్టింటి వాళ్ళు ఇచ్చారా అంది విజయ. అందరూ అయోమయంగా ముఖం పెట్టి తారని చూసి, సాయంత్రం వరకు తారా చేతికి లేని ఉంగరం ఇప్పటికిప్పుడు ఎలా వచ్చిందో, అది కూడా ఎంతో విలువైన ఆకుపచ్చని వజ్రపు ఉంగరం చూసి అందరూ తారాని ఉంగరం ఎక్కడిది అని అడుగుతారు. అప్పటి వరకు విజయ మాటలకి కోపంగా ఉన్న తారని తన వాళ్ళైన అందరూ ఎక్కడిదని ఎవరిచ్చారని అడుగుతుండగా విజయ దొరికింది అవకాశం అన్నట్లుగా ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఉంటుంది. ఒకవైపు విజయ నిరాటంకంగా తిడుతూ ఉంటే ఇంకొక వైపు గగన్ నుంచి కాక ఇంకెవరి నుంచి తను తీసుకోదన్న విషయాన్ని పట్టించుకోకుండా తను అందరూ క్వశ్చన్ చేయడంతో బాధ కోపం కలిసి గగన్కి ఫోన్ చేస్తుంది. గగన్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడకపోవడంతో కోపంలో ఫోన్ విసిరేసి, ఇంకాపండి అని గట్టిగా అరిచి, మీ అందరికీ నేను ఎలా కనిపిస్తున్నాను? ఎవరు పడితే వాళ్ళు ఇచ్చిన వాటిని తీసుకునేలా కనిపిస్తున్నానా? ఈ ఉంగరం చరణ్ చేతికి ఎలా వచ్చిందో నాకు తెలీదు. నా చేతికి మాత్రం స్వయంగా గగన్ గారు తన చేతులతో పెట్టడం వల్లే వచ్చింది అని గట్టిగా కోపంగా మాట్లాడి తన చేతిని పట్టుకున్న విజయ చేతిని దూరంగా విసిరికొట్టి, నువ్వేమనుకుంటున్నావు? పోన్లే, మా కౌసి వయసు ఉంటుంది, పెద్దదానివని ఆలోచించి నువ్వేం చేస్తున్నావని తెలిసినా మౌనంగా ఊరుకున్నాను. నోరెత్తి మాట్లాడకపోతే అమూల్ బేబీని అనుకుంటున్నావా? ఇంకొక మాట గొంతు దాటితే నాలో ఉన్న ఇంకొక తారాన్ని చూస్తావు. ఇంకొక మాట అయినా నోరు జారితే మా ఊరి దుర్గమ్మ సాక్షిగా అమ్మవారి జాతరలో నీ నాలుక నరికేస్తాను. నిప్పుల కుండంలో పడేసి అగ్నికి ఆహుతి చేస్తా, జాగ్రత్త అని కోపంతో ఎర్రగా మారిన కళ్ళతో వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తున్న తారాన్ని చూసి విజయ గొంతు తరాడిపోయి 2 అడుగులు వెనక్కి వేసి నిలబడుతుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న స్టెప్స్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.